హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇప్పుడైతే రైస్ పెట్టేసిన. మార్నింగ్ బయట క్లీనింగ్ పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చాయ్ కూడా పెట్టిన. ఇప్పుడు కర్రీ చేస్తున్నా. లాగా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తొందర అయితే పెడుతున్నా వీడియో. ఇప్పుడు కర్రీ కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి బాండి పెట్టుకుని. అందులో ఉల్లిపాయలు, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతుంటే కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై కావాలి మంచిగా. ఇది చిక్కుడుగాయ ఇంకా తోటకూర కొంచెం కొంచెం ఉండే, ఏదొక్కటి చేద్దామన్నా సరిపోదని చెప్పేసి రెండు ఒక దగ్గర వేసి కర్రీ చేసిన. సపరేట్ చేస్తే కొద్దిగా ఒక్కరికే అవుతుందని. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నా ఫ్రెండ్స్. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అది కూడా స్మెల్ పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. అది కూడా కొంచెం మంచిగా మిక్సీ చేసుకోవాలి. మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని తర్వాత ఇప్పుడు ఆకుకూర వేసుకోవాలి. ఇందులోనే తోటకూర ఉంది, చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి. నేనైతే పచ్చికారం ఏమి వేసలేదు, ఎండు మిరపకాయల పొడి వేస్తున్నా. కొంచెం పెసరపప్పు నానబెట్టింది, ఇది 10-15 మినిట్స్ నానబెట్టుకొని కొంచెం మెత్తగా అయినాక వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకొని కారం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొన్నటి వీడియో ఫ్రెండ్స్, ఇది షూట్ చేసి పెట్టినా కానీ వాయిస్ ఇవ్వడం కుదరలేదు, అందుకే ఈరోజు ఇస్తున్నా. ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నా, 2.5 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు సాల్ట్, మొత్తం అంతా పట్టేటట్టు మొత్తం మంచిగా కలుపుకొని వాటర్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వాటర్ వచ్చినాయి చూడండి. మంచిగా మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇంకా ఉడికింది కొంచెం. కొన్ని హాట్ వాటర్ ఉన్నాయి పక్కన, హాట్ వాటర్ పోస్తున్నాయి ఇందులో. వాటర్ పోసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాక టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా కూడా వేసిన చూపెట్టలేను, ఉడుకుతుంది చూడండి. కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు రొట్టె చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా రొట్టె కూడా రెడీ అయింది. మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఐరన్ చేసిన ఫ్రెండ్స్ బట్టలు. ఇవి బయట ఇస్తుండే ఐరన్కి, కానీ వీలైతలేదని చెప్పి ఇయ్యలేడు, అందుకనే నేను చేస్తున్నా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నేనే చేసి ఇంట్లో. మొత్తం సదురుకుంటూ మంచిగా ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ చల్లుకున్నా ఫస్ట్.
ఫస్ట్ వెయిట్‌లెస్ ఐరన్ బాక్స్ ఉండే అది. ఇది కొంచెం వెయిట్ ఉంది. చూడడానికి మాత్రం సింపుల్‌గా జరుపుతున్నట్టు అనిపిస్తుంది. లోపల మాత్రం వెయిట్ పట్టుకుంటే చాలుంది. ఇప్పుడు ఇంకా బాబు కూడా స్కూల్‌కి రెడీ అయితుండు. ఆయన్ని పంపియాలి. ఇది అయిపోయిన తర్వాత ప్యాంట్ కూడా ఏస్తున్నా ఒకటి. బాగా నీట్‌గా చదురుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. మస్తు రేట్లయినాయి ఫ్రెండ్స్ బయట ఐరన్‌కి గూడంగా. ఒక షర్ట్ చేస్తే రూ. 15 అంట. ఒక ప్యాంట్ చేస్తే రూ. 15. ఒక జతకు రూ. 30 అంట. ఇప్పుడైతే ప్యాంట్ కూడా ఏస్తున్నా. ఇది కూడా మంచిగా మూడో నెంబర్ పైన పెట్టి మంచిగా రుద్దుతున్నా ఫ్రెండ్స్. నీట్‌గా సాఫ్‌గా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం వెయిట్ ఎక్కువుంది లేపాలంటే మస్తు ఇట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చేతుకది ఐరన్ బాక్సు. మేమే కావాలని అట్లా తీసుకున్నాం వెయిట్ ఉండాలని. ఈ వైట్ షర్ట్‌లు, ప్యాంట్లు ఐరన్ అయితలేదు వెయిట్‌లెస్‌దని చెప్పి వెయిట్‌ది తీసుకున్నాము. ఇప్పుడు లేపనీకనేమో ఇబ్బందయితుంది. ఇది కూడా ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని, తుడుచుకొని, వేరే పని అంట్లు తోముకొని ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. పూజ కూడా సింపుల్‌గానే చూపిస్తున్నా మీకు. అన్నీ షార్ట్ షార్ట్ చేస్తున్నా వీడియో మొత్తం కంప్లీట్‌గా చూపిస్తలేను. ఇప్పుడైతే శివునికి అభిషేకం చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం ఒక చీరకి కొంగులు కుట్టేది ఉండే అది మాత్రం కుట్టుకుంటుంది ఇప్పుడు. మెల్ల నీట్‌గా మంచిగా చదురుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది. కుట్టు చివరగా వచ్చేటట్టు కుట్టుకోవాలి మనం మడుసుకున్న దగ్గర. అట్లే దీనికి ఫాల్ కూడా కుట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. మంచిగా నీట్‌గా చదురుకుంటూ చిన్నగా మడుచుకుంటూ స్టిచ్ కొనాకు పడేటట్టు కుట్టుకుంటూ పోవాలి. అట్లా 2 సైడ్స్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇది ఇంకో సైడ్ ఫ్రెండ్స్. కొంగు సైడు. మొత్తం చివరి వరకు అట్లా కుట్టుకోవాలి. అక్కడ కొంచెం తట్టుకున్నట్టు దారం పట్టేసినట్టు అయ్యింది.
లాగినట్టయితే ఇంకో కుట్టు కూడా వేసుకున్నా, 2 కుట్లు వేసిన. లాస్ట్ వరకు మొత్తం కుట్టుకొని ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఫాల్ స్టార్ట్ చేసి, ఈ ఫాల్ అటు ఇటు సైడ్లకి మంచిగా నీట్గా స్ట్రేట్ కట్ చేసుకొని దాన్ని మడిచి కుట్టుకోవాలి. తర్వాత శారీకి పెట్టి 2 ఫాల్ చీర 2 అంచులు ఒకటే దగ్గర పెట్టుకొని నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే స్లోగా కుడుతున్నా, కుట్టు దూరం పడవద్దు, నీట్గా రావాలని. చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక్క ముడతలు ఒక బుగ్గల్లాగా రాకుండా నీట్గా వచ్చింది ఫాల్ అయితే. కింద పైన మిషన్ పైనే కుట్టిన ఫ్రెండ్స్. ఇది నానబెట్టి వాటర్లో ఎండబెట్టి ఫాల్ని ఐరన్ చేసుకొని సైడ్లు కట్ చేసి కుడుతున్నా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా ఐరన్ చేసుకున్నా, అందుకే నీట్గా ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్ వన్ సైడు. లాస్ట్ వరకు మంచిగా నీట్గా చూసుకోవాలి. కొంచెం పక్కకు పోయినా ఆడ లేచినట్టు వస్తుంది. ఇప్పుడైతే ఇంకో సైడు కుట్టుకుందాం. ఇంకా ఇప్పుడు ఇంకో సైడ్ కుట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మొత్తం నీట్గా వచ్చింది అసలు చీర అయితే. స్లోగా కుట్టుకుంటున్నా, వీడియో లాగ్ అవుతుందేమో. మొత్తం నీట్గా ఇట్లా బుగ్గలు రాకుండా సదురుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అట్లా స్ట్రేట్గా సాఫ్గా అనుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా. ఇక్కడ మలిపి కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. అస్సలు ముడతలే లేవు, అసలు నీట్గా వచ్చింది. ఇగో చాలా బాగా వచ్చింది. చూడండి ఇక మడత పెట్టేసిన శారీ ఎంత నీట్గా వచ్చింది. నేనేం ప్రొఫెషనల్ కాదు, మామూలు కుట్టుకున్నా అంతే.
ఇంకా మధ్యాహ్నం అయితే గుంత పొంగనాలు వేసిన ఫ్రెండ్స్. ఇంట్లో కొద్దిగా దోసపిండి ఉంటే కొంచెం బియ్యం పిండి కలిపి వేసిన. ఇదొక ముక్క అయితే ట్రై చేసిన మధ్యాహ్నము. ఇది షార్ట్లో పెట్టిన, ఆల్రెడీ చూసి ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.